హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు గల్ఫ్లో ఎన్ని కార్లు క్లీన్ చేయాలా ఏంటనేది మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎస్ఎల్స్ ఇయ్యారా? ఈ కార్ వచ్చేసి అయితే మా మేడంది. మనకి ఉన్నాయి 4 కార్లు ఉన్నాయి. 4 కార్లో కల్లా ఈ రోజు డ్యూటీ ఇది. గస్సిల్స్ అయ్యారా అంటారు. వెళ్ళి రోజు ఈ కారు కడగమ్మా అని చెప్తారు. మనకి 5 కార్లలో రోజుకు ఒక 2-3 కార్లు కంపల్సరీ క్లీన్ చేయాలి. క్లీన్ అంటే ఒక్కొక్కసారి కడగాలి, ఒక్కొక్కసారి తన్సీఫ్ అంటారు. తన్సీఫ్ అంటే మన తెలుగులో వచ్చేసి క్లీన్ చేయమని చెప్పి, తర్వాత మనం ఒక క్లాత్ అవి తీసుకొని ఇంకా మొదలు పెట్టడమే. ఇది కొత్త కారు. ఇది వచ్చి అయితే మొన్నే తీసుకున్నారు. మన అదృష్టం ఏంటంటే మనం వచ్చాకే కొన్నారు ఈ కారు. ఎందుకంటే మనం కడగడానికి క్లీన్ చేయడానికి ఒక కారు ఎక్కువైంది మనకు. ఇప్పుడు మన ముందు అయితే 4 కార్లు ఉండి ఒక కారు అమ్మేశారు, మళ్ళీ కొత్త కారు వచ్చింది మనకి. ఇది ఇగో ఇలాగ మన టిష్యూ ఒకటి, మాదేమో రిమోట్, ఇదేమో నా కారు తాళం, ఇదేమో మేడం కారు తాళం, ఇలా ఇచ్చేస్తారు అన్నమాట టిష్యూను. అవి గిజాజ్ అంటే బుక్కాక్ అంటారు ఇక్కడ. ఇప్పుడు వచ్చేసి నేను కడగట్లేదు కారు, ఇది ఓన్లీ జస్ట్ క్లాత్ పెట్టి తడిగుట్టయి పెడుతున్నాను. వచ్చి ఇంకో కారు ఉంది, ఆ కారు కడగాలి. ఇవన్నీ ఆటోమేటిక్ ఇక్కడ. తర్వాత దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇది వచ్చి హవల్ సియారా అంటే కారు అంటారు ఇక్కడ. సౌదీ అరేబియాలో వచ్చేసి ఇక్కడ లేడీస్ కి డ్రైవింగ్ అలౌడ్ ఇచ్చారు. ఇంక ఇంటికి వచ్చి ఒక కారు కొనడం ప్రారంభించారు ఇక్కడ. మన గల్ఫ్ లో డ్రైవర్ పరిస్థితి అయితే ఇలా ఉంటది. చెయ్యాలి, తప్పదు. ఇంకా పని చేసుకుంటాకు వచ్చాం కదా, ఎక్కడైనా ప్రతి గల్ఫ్ కంట్రీలోనూ ఇలానే ఉంటది. వాళ్ళు చెప్పింది చెయ్యాలి. నేను చేయను, నా కారు నేనే క్లీన్ చేసుకుంటానంటే కుదరదు. ఇక్కడ అలా దబ్బదు. ఏది చెప్తే చేయవలసిందే. ఎక్కడ ఒక్కొక్క ఇంట్లో అయితే ఒక కారు, 2 కార్లు, 3 కార్లు ఉంటాయి. ఇంకొక ఇంట్లో అయితే కంపల్సరీ 5-6 కార్లు కంపల్సరీ క్లీన్ చేయవలసి వస్తుంది. ఓకే గాయస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ అండ్ లైక్. బాయ్.